అందరికీ శుభోదయం. ఇప్పుడు మనము శ్రీనాథయుగంలో భాగంగా ఒక గొప్ప కవి పోతన గురించి తెలుసుకుంటాం. ఇక శ్రీనాథుడు ఎంతైతే మనకు టైం తీసుకున్నామో పోతన గురించి కూడా అంతే టైం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే 15వ శతాబ్దంలో గొప్ప కవిగా మనము చెప్పుకుంటాం శ్రీనాథుని పోతనని. బమ్మెర పోతన ఈయన 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి. 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి. డైరెక్ట్ సుత్తి లేదు, ఏది లేదు, డైరెక్ట్ మనం వెళ్ళిపోవాలి. ఇక 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి పోతన. తల్లిదండ్రుల విషయానికి వచ్చినట్లయితే తల్లిదండ్రులు లక్కమాంబ కేసన. తల్లిదండ్రులు లక్కమాంబ కేసన. లక్కమాంబ కేసన. మతము మొదట శైవము, తర్వాత వైష్ణవం. మతం విషయంకి వచ్చినట్లయితే మొదట శైవ మతాన్ని అవలంబించిండు, తర్వాత వైష్ణవం. మరి ఇక్కడ బాల్య గురువు ఎవరు అని అంటే మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. బాల్య గురువు ఇవటూరి సోమనారాధ్యుడు. ఇవటూరి సోమనారాధ్యుడు బాల్య గురువు. మరి పాండిత్య గురువు ఎవరు అని చూసినట్లయితే బాల్య గురువు ఇవటూరి సోమనారాధ్యుడు బాగానే ఉన్నది. పాండిత్య గురువు ఎవరు అని అంటే చిదానందుడు. వృత్తి వ్యవసాయము, ప్రవృత్తి రచనా వ్యాసంగం. వృత్తి వ్యవసాయము, ప్రవృత్తి రచనా వ్యాసంగం. వృత్తి ఏమో వ్యవసాయం చేసుకొని జీవించేవాడు. ప్రవృత్తి విషయానికి వచ్చినట్లయితే రచన వ్యాసంగం. రైట్. వృత్తి వ్యవసాయము, ప్రవృత్తి రచన వ్యాసంగం. మరి ఇక్కడ ఈయన యొక్క నివాసం విషయానికి వచ్చినట్లయితే నివాసము జనగామ జిల్లా బమ్మెర. కానీ జనగామ జిల్లా బమ్మెర ఇతని యొక్క నివాసం. కానీ ఈ పోతన యొక్క జన్మస్థలాన్ని కొంచెం వాగ్వివాదం చేయడము జరిగింది. మరి ఈ వాదించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే పోతన జన్మస్థలము బమ్మెర కాదు, కడప జిల్లా ఒంటిమిట్ట అని వాదించినది వావికొలను సుబ్బారావు. పోతన జన్మస్థలము బమ్మెర కాదు, కడప జిల్లా ఒంటిమిట్ట అని వాదించినది వావికొలను సుబ్బారావు. పోతన జన్మస్థలము బమ్మెర కాదు, కడప జిల్లా ఒంటిమిట్ట అని వాదించినది వావికొలను సుబ్బారావు. మరి వావికొలను సుబ్బారావు అనేటువంటి ఆయన పోతన జన్మస్థలం మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత పోతన జన్మస్థలము ఓరుగల్లు అని నిర్ధారించిన వారు ఎవరు అనంటే శేషాద్రి రమణ కవులు. పోతన జన్మస్థలము ఓరుగల్లు అని నిర్ధారించిన వారు
ఎవరు అనంటే శేషాద్రి రమణ కవులు. మరి ఈ వాదాన్ని బలపరిచినది ఎవరు అనంటే కందుకూరి వీరేశలింగం పంతులు, కుమర్రాజు లక్ష్మణరావు పంతులు. పోతన జన్మస్థలం బమ్మెర కాదు, కడప జిల్లా ఒంటిమిట్ట అని వాదించింది ఎవరు అనంటే వావికొలను సుబ్బారావు. పోతన జన్మస్థలము ఓరుగల్లు అని నిర్ధారించిన వారు శేషాద్రి రమణ కవులు. ఈ ఓరుగల్లు అనేటువంటి వాదాన్ని బలపరిచింది ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు, కొమర్రాజు లక్ష్మణరావు పంతులు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఈ పోతన వృత్తి వ్యవసాయము ప్రవృత్తి రచనా వ్యాసంగం అని అన్నారు కదా. మరి అందుకనే ఈయన ఒక జంజాల పాపయ్య శాస్త్రి అనేటువంటి ఆయన ఏమన్నాడంటే, పట్టునది హలమో కలమో, సేయునది సేద్యమో పద్యమో అని చమత్కరించాడు పోతనను గురించి. పట్టునది హలమో, పట్టునది హలమో కలమో, సేయునది సేద్యమో పద్యమో అని చమత్కరించిన కవి జంజాల పాపయ్య శాస్త్రి. పట్టునది హలమో కలమో, సేయునది సేద్యమో పద్యమో అని సంస్కరించినది జంజాల పాపయ్య శాస్త్రి. మరి ఇక్కడ పోతన తెలుగులో పుణ్యపేటి అనేటువంటి పేరుతోటి ఒక వ్యాసాన్ని రాసిండు. ఎవరు అనంటే విశ్వనాథ సత్యనారాయణ. పోతన తెలుగులో పుణ్యపేటి వ్యాస రచయిత ఎవరు అనంటే విశ్వనాథ సత్యనారాయణ. మరి పోతనను ఆదర్శంగా తీసుకొని అటు హలముతో ఇటు కలముతో సమాంతరంగా రచనలు చేసినటువంటి కవి ఎవరో చెప్తారా? పోతనను ఆదర్శంగా తీసుకొని అటు హలముతో ఇటు కలముతో సమాంతరంగా రచనలు చేసినటువంటి కవి ఎవరు అనంటే గంగుల సాయిరెడ్డి. ఎవరు? గంగుల సాయిరెడ్డి. పోతనను ఆదర్శంగా తీసుకున్న కవి, పోతనను ఆదర్శంగా తీసుకొని అటు హలముతో ఇటు కలముతో సమాంతరంగా రచనలు చేసినది, సమాంతరంగా రచనలు చేసినది గంగుల సాయిరెడ్డి. అదే కాపు బిడ్డ. రైట్. నన్నయ్య యొక్క అక్షర రమ్యతకు వారసుడు పోతన. నన్నయ్య అక్షర రమ్యతకు వారసుడు పోతన. నన్నయ్య యొక్క అక్షర రమ్యతకు వారసుడు ఎవరు అనంటే పోతన. ఓకే, మరి ఇక్కడ పోతనకు ఇష్టమైనటువంటి అలంకారాలు ఏమిటి అని అంటే, పోతనకు ఇష్టమైనటువంటి అలంకారాలు శబ్దాలంకారాలు.
పోతనకు ఇష్టమైనటువంటి అలంకారాలు శబ్దాలంకారాలు. అందుకనే ఎక్కువగా లాటాన్ ప్రాసలంకారము, చేకాన్ ప్రాసలంకారం ఎక్కువగా వాటిని వాడినాడు భాగవతంలో. అందుకనే ఈయనని ఏమంటారనంటే, ఎక్కువగా శబ్దాలంకారాలు ఇష్టపడ్డాడు కాబట్టి ఈయనని ఏమంటారనంటే శబ్దాలంకార ప్రియుడు అని అంటారు. పోతనని శబ్దాలంకార ప్రియుడు అని అంటారు. ఓకే, మరి ఇంత గొప్ప పట్టునది హలమో కలమో సేయున్నది సేద్యమో పద్యమో అని చమత్కరించినది జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఓకే, ఇట్లా అనేక మంది పోతన గురించి వ్యాఖ్యానం చేశారు. లాస్ట్ మనం చెప్పుకుంటాం మళ్ళీ. మరి ఇంత గొప్ప కవి అయినటువంటి పోతన యొక్క బిరుదులు ఏమైనా ఉన్నాయని చూసినట్లయితే, ఒకటి సహజ కవి, 2 నిగర్వ చూడామణి, 3 సహజ పండితుడు. సహజ కవి బిరుదులు, సహజ కవి మెయిన్, నిగర్వ చూడామణి, సహజ పండితుడు. సహజ కవి, నిగర్వ చూడామణి, సహజ పండితుడు అనేటువంటి బిరుదులు ఇతనికి ఉన్నాయి. శబ్దాలంకార ప్రియుడు. రచనల విషయానికి వచ్చినట్లయితే, 1 వీరభద్ర విజయము, 2 భోగినీ దండకము, నారాయణ శతకము, నెక్స్ట్ ఆంధ్ర మహాభాగవతం, ఇవి పోతన యొక్క రచనలు. బిరుదులు సహజ కవి, నిగర్వ చూడామని, సహజ పండితుడు. రచనల విషయానికి వచ్చినట్లయితే వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకము, ఆంధ్ర మహాభాగవతం. ఇప్పుడు ఒక్కొక్క రచన గురించి తెలుసుకుందాం. మొట్టమొదటగా వీరభద్ర విజయం. వీరభద్ర రైట్. ఈ వీరభద్ర విజయంలో అశ్వాసాల సంఖ్య 4 అశ్వాసాలు. 4 అశ్వాసాలు. మరి వీరభద్ర విజయానికి మరి ఇది బాల్య రచనగా మనము చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఎవరు రచించమంటే దీన్ని రాశాడు అని అంటే, వీరభద్ర విజయము వినవేడుకనయ్యి అది తెలుగున రచింపు అని ఇవటూరి సోమనారాధ్యుడు తన బాల్య గురువైనటువంటి ఇవటూరి సోమనారాధ్యుడు కోరడంతో అతని కోరిక మీద వీరభద్ర విజయాన్ని రచించి అతనికి అంకితము చేశాడు. మరి ఇక్కడ వీరభద్ర విజయానికి మూలం ఏంటిదనంటే వాయుపురాణం. వాయుపురాణం అనేటువంటిది చూసినట్టయితే శైవ మతానికి సంబంధించిన పురాణం. ఇది శైవ పురాణంగా మనం చెప్పుకోవచ్చు. అందుకనే వీరభద్ర విజయాన్ని రాసేటప్పుడు పోతన శైవుడు, అంటే శైవ మతం. మరి ఇక్కడ దీన్ని అంకితం చేసింది ఎవరికి అని అంటే తన బాల్య గురువు అయినటువంటి ఇవటూరి సోమనారాధ్యుడు. అందుకే అంటాడు ఇక్కడ వీరభద్ర విజయము వినవేడుకనయ్యే అది తెలుగున రచింపుము. అని ఇవటూరి సోమనారాధ్యుడు
ఇవటూరి సోమనారాజ్యుడు కోరడముతో అతని కోరిక పైన అతని కోరికపై వీరభద్ర విజయాన్ని రచించి అతనికి అంకితము చేశాడు. అతనికే అంకితం చేశాడు. వీరభద్ర విజయము వినవేడుకనయ్యే అది తెలుగున రచింపు అని ఇవటూరి సోమనారాజ్యును కోరడంతో అతని కోరిక పైన వీరభద్ర విజయాన్ని రచించి అతనికే అంకితం చేశాడు మరి పోతన. ఓకే, తర్వాత వీరభద్ర విజయం తర్వాత ఉన్నటువంటి ఇంకొక రచన భోగిని దండకం. భోగిని దండకం రైట్. ఈ దండకం అనేటువంటిది ఒక స్తుతి కావ్యంగా మనము చెప్పుకోవచ్చు. స్తుతి కావ్యంగా మనము చెప్పుకోవచ్చు. ఇది తెలుగులో తొలి స్వతంత్ర దండకము. తెలుగులో తొలి స్వతంత్ర దండకముగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. తొందరపడక ఆగరాదు. ఇంకా స్టార్ట్ అయ్యేది ఇతివృత్తం ఏందని అంటారు. తెలుగులో తొలి స్వతంత్ర దండకం, తెలుగులో తొలి స్వతంత్ర దండక కావ్యము భోగిని దండకం. అసలు ఏంది దీని యొక్క ఇతివృత్తం ఏమిటి అని అంటే, సింగభూపాలుడు రాచకొండ ప్రభు అయినటువంటి సింగభూపాలుని యొక్క ఉంపుడుగత్తె భోగిని అనేటువంటి వేశ్య గజారోహణం చేయడమే ఇందులోని ఇతివృత్తం. సింగభూపాలుని యొక్క ఉంపుడుగత్తె భోగిని అనేటువంటి వేశ్య, భోగిని అనే వేశ్య గజారోహణము చేయడమే ఇందులోని ఇతివృత్తం. ఓకే, మరి ఏంది అసలు భోగిని అనే వేశ్యకు రాజుకు మధ్యలో ప్రణయ వృత్తాంతం ఏంది? గజారోహణం అంటే ఏం లేదండి. గోపాల దేవోత్సవ క్రీడలు అనేటువంటివి జరుగుతాయి ప్రతి సంవత్సరము రాచకొండలో. మరి ఇక్కడ గోపాల దేవోత్సవ క్రీడ అనేటువంటి జరుగుతున్నటువంటి సందర్భంలో సింగభూపాలుడు ఏనుగు మీద ఊరేగుతుంటాడు. ఏనుగు మీద ఊరేగుతున్నటువంటి సింగభూపాలుని యొక్క అందచందాలను చూసి మోహించి ఈ భోగిని అనేటువంటి వేశ్య వచ్చి ఆమె కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళ మీద పడినప్పుడు సందర్భంలో అప్పుడు ఆమెను ఏనుగుపై ఊరేగించి ప్రియురాలుగా స్వీకరించను. వీరిద్దరి యొక్క ప్రణయ వృత్తాంతమే భోగిని దండకం. ఓకే, గోపాల దేవోత్సవ క్రీడలో భోగిని అనే వేశ్య సింగభూపాలుని చూసి మోహించి అతని కాళ్ళపై పడును. అప్పుడు ఆమెను ఏనుగుపై ఊరేగించి ప్రియురాలుగా స్వీకరించను. ఓకే, సింగభూపాలుడు భోగినిల యొక్క
భోగిని అనే వేశ్యల ప్రణయ వృత్తాంతమే భోగిని దండకం. ఓకే అమ్మా, ఇంతకుముందు ఎవరు అడిగిరుగా ఇతివృత్తం ఉందా నీకు ఎదురుగా ఉన్నటువంటి పుస్తకంలో ఈ పాయింట్? నువ్వు ఎదురుగా ఒక పుస్తకం పెట్టుకుంటావు కదా, ఆ పాయింట్ ఉందా? రైట్. సింగభూపాలుడు భోగిని అనే వేశ్యల యొక్క ప్రణయ వృత్తాంతమే ఏమిటి అని అంటే భోగిని దండకం. ఓకే, ఈ గోపాల దేవోత్సవ క్రీడలో భోగిని అనేటువంటి వేశ్య సింగభూపాలను చూసి మోహించి అతని కాళ్ళపై పడ్డప్పుడు ఆమెని ప్రియురాలుగా స్వీకరిస్తాడు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఈ భోగిని దండకాన్ని వెల్లంకి తాతంబట్టు అనేటువంటి ఆయన కవి చింతామణిలో ఉదాహరించాడు. వెల్లంకి తాతంబట్టు అనేటువంటి ఆయన కవి చింతామణిలో దీనిని ఉదాహరించాడు. రైట్. నెక్స్ట్ పూన్ల రామకృష్ణయ్య అనేటువంటి ఆయన 1893లో అముద్రిత చింతామణిలో అచ్చు వేయించాడు. అంటే ముద్రితంగా కానటువంటివి అన్ని పుస్తకాలను అచ్చు వేయించినటువంటి సందర్భంలో ఈ భోగిని దండకాన్ని కూడా అచ్చు వేయించడము జరిగింది. ఓకేనా. ఇది భోగిని దండకానికి సంబంధించి. తెలుగులో తొలి స్వతంత్ర దండకం. దండకము అని అంటే స్తుతి. దండకము అంటే స్తుతి. ఓకే, తెలుగులోనే తొలి స్వతంత్ర దండకంగా మనము చెప్పుకోవచ్చు. రైట్ అమ్మా, ఇది భోగిని దండకం. తర్వాత ఉన్నటువంటి ఇంకొకటి నారాయణ శతకం. ఈ నారాయణ శతకంలో మకుటం ఏమిటనంటే నారాయణ అనేటువంటి మకుటం. అసలు ఇది ఈ నారాయణ శతకాన్ని పోతన రాయలేదని అంటారు. మరి పోతన రాయలేదని అంటే ఎవరు రాసింది మరి పోతన రాయకుండా? అంటే నారాయణ శతకంలో ఉన్నటువంటి కవితా శైలిని బట్టి పోతన నారాయణ శతకాన్ని రాయలేదు. పోతన యొక్క శిష్యుడైనటువంటి వెలిగందుల నారయ్య ఈ శతకాన్ని రచించాడని విమర్శకులు చెబుతా ఉంటారు. కర్తృత్వము సందేహాస్పదంగా ఉన్న రచన. ఉన్నటువంటి రచన ఏంటంటే నారాయణ శతకం. అంటే ఇక్కడ ఈ శతకం యొక్క కవితా శైలిని బట్టి, అంటే భాగవతం యొక్క కవితా శైలి, నారాయణ శతకం యొక్క కవితా శైలి చూస్తే రెండు మ్యాచ్ కావట్లేవంట. కానీ భాగవతంలో ఏకాదశ స్కందము, ద్వాదశ స్కందాలని పూర్తి చేసినటువంటి వెలిగందుల నారాయణ యొక్క కవితా శైలి, నారాయణ శతకంలో ఉన్నటువంటి కవితా శైలి రెండు మ్యాచ్ అయినాయంట. కాబట్టి నారాయణ శతకములో ఉన్నటువంటి కవితా శైలిని బట్టి వెలిగందుల నారయ్య ఈ శతకాన్ని రచించాడని విమర్శకులు చెబుతారు. ఓకేనా. మరి వెలిగందుల నారాయణ అంటున్నారు కదా సార్, ఈ వెలిగందుల నారయ్య ఎవడు? అసలు ఈ వెలిగందుల నారయ్య ఎవడు అని అంటే
ఈ వెలిగందుల నారయ్య ఎవరనంటే భాగవతంలోని 11, 12 స్కందాలను పూరించినటువంటి వ్యక్తి వెలిగందుల నారయ్య. వెలిగందుల నారయ్య అని పెట్టండి సైడ్ హెడ్డింగ్. ఎక్కడ పక్కనే కథం పెట్టుకుంటే అయిపోతుంది. వెలుగందుల నారయ్య. ఓకే. ఈ వెలుగందుల నారయ్య భాగవతములోని 11, 12 స్కందాలను పూరించాడు. భాగవతములోని 11, 12 స్కందాలను పూరించాడు. భాగవతంలోని 11, 12 స్కందాలను పూరించాడు. పోతన యొక్క ప్రియ శిష్యుడు. పోతన యొక్క ప్రియ శిష్యుడు. పోతన యొక్క శిష్యుని స్వయంగా చెప్పుకున్నటువంటి కవి వెలుగందుల నారయ్య. పోతన శిష్యున్నని స్వయంగా చెప్పుకున్న కవి. పోతనతో ప్రత్యక్ష సంబంధము గల కవి. పోతనతో ప్రత్యక్ష సంబంధం గల కవి. ఓకే, రైట్. ఇది మరి వెలుగందుల నారయ్యకు సంబంధించినటువంటి అంశం. ఓకేనా, రైట్. ఇది మరి ఇక్కడ కర్తృత్వము సందేహాస్పదంగా ఉన్నటువంటి రచన అంటే పోతన రాసిందా రాయలేదా అనేటువంటి డౌట్ లో ఉన్నటువంటి రచనగా మనము నారాయణ శతకాన్ని చెప్పుకుంటా ఉంటాం. ఓకే, తర్వాత ఉన్నటువంటి ఇంకొక రచన ఆంధ్ర మహాభాగవతం. అయిపోయింది అప్పుడే పోతనా 4వ రచనకు వచ్చేసిన. అయిపోయినట్టేనాగా, ఇంత తొందరగా అయిపోయింది పోతనా. అరే రే 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 శివమ్మ ఉన్నావా అమ్మ? శివమ్మ, ఇంత తొందరగా అయిపోయింది భాగవతం అప్పుడే అంటే ఇక పోతన కంప్లీట్ అయిపోయింది, తొందరనే అయిపోయింది. ఆంధ్ర మహాభాగవతం, రైట్. ఆంధ్ర మహాభాగవతాన్ని చూసినట్లయితే ఆంధ్ర మహాభాగవతం ప్రక్రియ పురాణం. ప్రక్రియ ఏమిటి? పురాణం. ప్రక్రియ పురాణం. ప్రక్రియ పురాణం. ఓకే, ప్రక్రియ పురాణం. మరి ఇక్కడ వేదవ్యాసుడు రాసినటువంటి పురాణాలు 18 పురాణాలు ఉంటాయి కదా. ఆ 18 పురాణాల్లో ఉన్నటువంటి భాగవత పురాణాన్ని తెలుగులో ఆంధ్ర మహాభాగవతం అనేటువంటి పేరుతోటి రాసినాడు. భాగవత పురాణాన్ని తెలుగులోకి అనువదించాడు. రైట్. ఏమన్నాడు అని అంటే, విబుధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చునంత తేటపరుతు అని చెప్పాడు. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అని చెప్పాడు. ఈ భాగవతానికి ఇంకొక పేరు కూడా ఉన్నది, సాత్వత సంహిత అనేటువంటి పేరు కూడా ఉన్నది. భాగవతాన్ని సాత్వత సంహిత
అంటారు. భాగవతంలో ఉన్నటువంటి రసం ఏమిటనంటే భక్తి రసం. భాగవతంలో ఉన్నటువంటి రసం ఏంటంటే భక్తి రసం. ఓకే, మరి ఇక్కడ భాగవతం అనేటువంటిది పురాణ ప్రక్రియకు సంబంధించినటువంటిది. మరి ఈ భాగవతాన్ని ఎవరికి అంకితం చేశాడు, భాగవతాన్ని ఎవరికి అంకితం చేశాడు అని చూసినట్లయితే ఎవరికి అంకితం చేశాడు అని అంటే శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు. ఎవరికి అంకితం చేసినాడు? శ్రీరామచంద్రునికి అంకితము చేసినాడు. అసలు ఈ భాగవతాన్ని రాసిన తర్వాత సింగభూపాలుడు అంట రాయబారం పంపుతాడు పోతనకు. నువ్వు భాగవతాన్ని రాసినవంట కదా, అది నాకు అంకితం ఇవ్వరాదు అని అంటే ఇవ్వనన్నాడు. బాలరసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ ఊలలకిచ్చి ఆ పడుపు కూడు భుజించకంటే సత్కవులు హాలికులనైన నేమే అని రాజధికారము ప్రకటిస్తాడు. మరి ఇక్కడ పోతన చేత తిరస్కరింపబడినటువంటి రాజు ఎవరు అని అంటే సింగభూపాలుడు, 3వ సింగభూపాలుడు. పోతన చేత తిరస్కరింపబడిన రాజు ఎవరు అని అంటే 3వ సింగభూపాలుడు. తెలుగులో తొలిసారిగా తన కృతిని నరాంకితం చేయనని ప్రతిజ్ఞ పూనినటువంటి కవి. అంటే పలికేడిది భాగవతమట, పలికించు విభుండు రామచంద్రుడట అని చెప్పుకున్నాడు. నా చేత పలికించినటువంటి విభుండు రామభద్రుడే గాని నేను ఎవరికి నా కావ్యాన్ని భాగవతాన్ని అంకితం చేయనని ప్రతిజ్ఞ ఊదుతాడు. అంటే తెలుగులో తొలిసారిగా తన కృతిని నరాంకితము చేయనని ప్రతిజ్ఞ బూనిన కవి ఎవరనంటే పోతన. తెలుగులో తొలిసారిగా తన కృతిని నరాంకితం చేయనని ప్రతిజ్ఞ ఉన్నటువంటి కవి ఎవరు అనంటే పోతన. రైట్. మరి పోతన భాగవత అనువాదానికి ఉపయోగించుకున్నటువంటి గ్రంథం ఏంటిదనంటే అద్వైత వాక్య. పోతన భాగవత అనువాదానికి ఉపయోగించుకున్న గ్రంథము అద్వైత వ్యాఖ్య, శ్రీధరాచార్య. అద్వైత వాక్య శ్రీధరాచార్య. పోతన భాగవత అనువాదానికి ఉపయోగించుకున్నటువంటి గ్రంథం ఏంటంటే అద్వైత వాక్య శ్రీధరాచార్య. మరి పోతన అనువాదం చేసినాడు అని అంటున్నారు. కథానువాదమా, భావానువాదమా, స్వేచ్ఛానువాదమా అని అంటే భాగవత అనువాదం అనేటువంటిది స్వేచ్ఛానువాదం. భాగవత అనువాదం అనేటువంటిది ఏ వాదం అని అంటే స్వేచ్ఛానువాదం. స్వేచ్ఛగా అనువదించిండు. ఓకేనా? మరి ఇక్కడ పోతన చేత తిరస్కరింపబడినటువంటి రాజు ఎవరు అని అంటే ఎవరి పేరు చెప్పాలి చెప్పండి? సర్వజ్ఞ సింగ భూపాలుడు అని చెప్పాలి. సార్ మరి ఇక్కడ భాగవతాన్ని అనువదించుడు బానే ఉన్నది, అంకితం చేయనని ప్రతిజ్ఞ పూనుడు బానే ఉన్నది. అసలు ఈ భాగవత కథను ఎవరితో చెప్పారు? భాగవత కథను ఎవరితో చెప్పారు అని అంటే భాగవత కథను మహాభాగవత కథను శుక మహర్షి పరీక్షితు మహారాజుకు
శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పాడు. అసలు ఈ పరీక్షిత్ మహారాజు ఎవరి యొక్క కొడుకు? పరీక్షిత్ మహారాజు ఎవరి యొక్క కొడుకు? అభిమన్యుడు ఉత్తర్ల యొక్క కొడుకు. అభిమన్యుడు ఉత్తర్ల యొక్క కుమారుడు. అభిమన్యునికి ఇద్దరు భార్యలు ఉంటారు, మళ్ళా శశిరేఖ ఉంటది, ఉత్తర ఉంటది. అభిమన్యుడు ఉత్తర్ల యొక్క కొడుకే పరీక్షిత్ మహారాజు. ఈ పరీక్షిత్ మహారాజుకు శుక మహర్షి ఈ భాగవత కథను చెప్పడం జరిగింది. ఈ శుక మహర్షి మహాభాగవతాన్ని ఏమని పేర్కొన్నాడు అనంటే, భాగవతాన్ని మోక్ష శాస్త్రము అని పేర్కొన్నాడు. భాగవతాన్ని ఏమని పేర్కొన్నాడు అనంటే మోక్ష శాస్త్రం అని పేర్కొన్నాడు. ఇంకా ఒక చిన్న విషయం ఏంటంటే, తెలుగు ప్రాంతములలో రామాయణము భారతాల కంటే భాగవతమే ఎక్కువ ప్రచారం పొందింది. అంటే భారతము కంటే రామాయణం కంటే ఎక్కువగా ప్రచారం పొందింది ఏంటంటే భాగవతం. ఇప్పుడు ఊర్లలో చూసుకున్నట్లయితే ఎవరిని టచ్ చేసినా భాగవత పద్యాలు వాడతారు, దాదాపుగా అందరు వాడుతూ ఉంటారు. ఎవరిని టచ్ చేసినా దాదాపుగా భాగవత పద్యాల యొక్క పరిచయం అనేటువంటిది అందరికీ ఉంటది. అందుకనే దివాకర్ల వెంకటావధాని అనేటువంటి ఆయన ఏం చెప్పిండనంటే, ఆంధ్ర మహాభారతానికి కూడా భాగవతానికి ఉన్నటువంటి ప్రచారము విశ్వసనీయత లేవు అని చెప్పాడు దివాకర్ల వెంకటావధాని. ఆంధ్ర మహాభారతానికి కూడా భాగవతానికి ఉన్నటువంటి ప్రచారము విశ్వసనీయత లేవు అని చెప్పినది ఎవరు అంటే దివాకర్ల వెంకటావధాని. ఆంధ్ర మహాభారతానికి కూడా భాగవతానికి ఉన్న ప్రచారము విశ్వసనీయత లేవు అని చెప్పింది ఎవరు అంటే దివాకర్ల వెంకటావధాని. మరి ఇక్కడ భాగవతంలోని భాగాలను ఏమని అంటారు? భాగవతంలోని భాగాలను స్కందాలు అని అంటారు. భాగవతంలోని భాగాలకు స్కందాలు అని పేరు. మొత్తము ఎన్ని స్కందాలు ఉన్నాయని అంటే, స్కందాల సంఖ్య ఎంత అంటే 12. ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, తృతీయ స్కందం, చతుర్థ స్కందం, పంచమ స్కందం, షష్టమ స్కందం, సప్తమ స్కందం, అష్టమ స్కందం, నవమ స్కందం, దశమ స్కందం, ఏకాదశ స్కందం, ద్వాదశ స్కందం ఇవి ఉన్నాయి. ఇందులో మరి 5వ స్కందం, 6వ స్కందము, 11వ స్కందం, 12వ స్కందం శిథిలమైతే అతని యొక్క శిష్యులు పూరించారు. ఏ స్కందాలను అంటే 5వ స్కందాన్ని పూరించింది ఎవరు అనంటే బొప్పరాజు గంగన. 6వ స్కందాన్ని పూరించింది ఎవరు అనంటే ఏర్సూరి సింగన. 11, 12 స్కందాలను పూరించింది ఎవరు అనంటే వెలిగందుల నారయ్య. 5వ స్కందాన్ని పూరించింది బొప్పరాజు గంగన. 6వ స్కందాన్ని పూరించింది ఎవరు అనంటే ఏర్సూరి సింగన. 11, 12 స్కందాలను పూరించింది ఎవరు అనంటే వెలిగందుల నారయ్య. రాసిందన్నది అనొద్దు, కొన్ని స్కందాలు శిథిలం కావడంతో మరి వీళ్ళు ముగ్గురు శిష్యులు కలిసి పూరించడము జరిగింది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, భాగవతంలోని 6వ స్కందాన్ని మాత్రమే రాసినటువంటి ఇతర కవి ఓన్లీ 6వ స్కందాన్ని మాత్రమే
భాగవతంలోని 6వ స్కందాన్ని మాత్రమే రాసిన ఇతర కవి ఎవరు అనంటే హరిభట్టు. ఎవరు? హరిభట్టు. భాగవతంలోని 6వ స్కందాన్ని మాత్రమే రాసిన ఇతర కవి ఎవరు అనంటే హరిభట్టు. ఓకేనా? రైట్. మరి ఒక్కొక్క స్కందంలో ఏమేమి ఉన్నది, ఒక్కొక్క స్కందంలో ఏమేమి ఉన్నది అనేటువంటిది కూడా మనం ఇప్పుడు చూడాల్సినటువంటి అవసరము ఉన్నది. భాగవతంలోని స్కందాలు, విశేషాంశాలు అని సైడింగ్ పెట్టండి. ఒక్కొక్క స్కందంలో ఏమేమి ఉన్నది, ఏమేమి ఘట్టాలు ఉన్నాయి. భాగవత స్కందాలు, ముఖ్య ఘట్టాలు. భాగవత స్కందాలు, ముఖ్య ఘట్టాలు. ఓకే, అందులో మొదటిది ప్రథమ స్కందం. ప్రథమ స్కందం. ఈ ప్రథమ స్కందంలో ముఖ్య ఘట్టం ఏంటంటే ద్రౌపది మాతృదయం. ద్రౌపది మాతృదయం. రైట్. ద్వితీయ స్కందంలో ప్రపంచ ఉద్భవ క్రమం. నెక్స్ట్ తృతీయ స్కందము ప్రాధాన్యత లేనటువంటి స్కందము, ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏం లేవు. చతుర్థ స్కందంలో ధ్రువోపాఖ్యానము. ధ్రువోపాఖ్యానం. పంచమ స్కందము కూడా ప్రాధాన్యత లేనటువంటి స్కందము. దీనిలో కూడా ముఖ్య ఘట్టాలు ఏమీ లేవు. నెక్స్ట్ షష్టమ స్కందంలో అజామిలోపాఖ్యానం. అజామిలోపాఖ్యానం షష్టమ స్కందం. షష్టమ స్కందం. తర్వాత సప్తమ స్కందం. సప్తమ స్కందంలో ఏమేమి ఉన్నాయనంటే ప్రహ్లాద చరిత్ర, హిరణ్యకశిపుని కథ, నరసింహ అవతారము, త్రిపురాసుర సంహారం, ప్రహ్లాద చరిత్ర, హిరణ్యకశిపుని కథ, నరసింహ అవతారము, త్రిపురాసుర సంహారం. ఇది సప్తమ స్కందం. తర్వాత అష్టమ స్కందం. అష్టమ స్కందంలో ఒకటి గజేంద్ర మోక్షం, రెండు క్షీరసాగర మదనం, కూర్మావతారం, జగన్మోహిని అవతారం, వామనావతారం,
మత్స్యావతారం. ప్రథమ స్కందంలోనేమో ద్రౌపది మాతృ ఉదయము, ద్వితీయ స్కందంలోనేమో ప్రపంచ ఉద్భవ క్రమం, తృతీయ స్కందము ప్రాధాన్యత లేదు, చతుర్థ స్కందము ధ్రువోపాఖ్యానం, పంచమ స్కందము ప్రాధాన్యత లేదు. నెక్స్ట్ షష్టమ స్కందము ఆజామిలోపాఖ్యానం, సప్తమ స్కందంలో ప్రహ్లాద చరిత్ర, హిరణ్యకశిపుని కథ, నరసింహ అవతారం, త్రిపురాసుర సంహారము. రైట్. అష్టమ స్కందంలో గజేంద్ర మోక్షం, క్షీరసాగర మదనం, కూర్మావతారం, జగన్మోహిని అవతారము, వామన అవతారము, మత్స్య అవతారము అష్టమ స్కందంలో ప్రసిద్ధమైనటువంటి. నెక్స్ట్ నవమ స్కందం. నవమ స్కందంలో ప్రసిద్ధమైనటువంటి ఘట్టాలు ఒకటి అంబరీషోపాఖ్యానము, శ్రీరామ కథ, యయాతి చరిత్ర, రంతిదేవుని చరిత్ర. అంబరీషోపాఖ్యానము, శ్రీరామ కథ, యయాతి చరిత్ర, రంతిదేవుని చరిత్ర అనేటువంటివి నవమ స్కందంలో ఉన్నాయి. తర్వాత ఉన్నటువంటి దశమ స్కందం. ఈ దశమ స్కందంలో మొత్తం శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి అంశాలే ఉంటాయి. నెంబర్ 1 శ్రీకృష్ణుని బాల్యక్రీడలు. శ్రీకృష్ణుని బాల్యక్రీడలు మొత్తం లేదు, పూర్వ భాగం. శ్రీకృష్ణుని బాల్యక్రీడలు పూర్వ భాగం. రైట్. నెక్స్ట్ నెంబర్ 2 శ్రీకృష్ణ అవతారం. పూర్వ భాగం. శ్రీకృష్ణ అవతారం పూర్వ భాగం. నెంబర్ 3 రుక్మిణి కళ్యాణం, పూర్వ భాగం. గోపికా గీతాలు, నెక్స్ట్ భ్రమర గీతాలు, శృతి గీతాలు, ఉత్తర భాగం. నరకాసుర సంహారం, నెక్స్ట్ పౌండ్రక వాసుదేవుని కథ, శిశుపాల వధ, కుచేలోపాఖ్యానము, ఉత్తర భాగం. సుభద్రా పరిణయము,
సుభద్రా పరిణయము. బలభద్రుని తీర్థయాత్ర. బలభద్రుని తీర్థయాత్ర బలరాముడు. ఇవి దశమస్కందం మొత్తము శ్రీకృష్ణుని రిలేటెడ్ గా ఉన్నటువంటి స్కందాలు. ఇక మిగతా అన్ని ఇక 11, 12 కూడా ప్రాధాన్యత లేనటువంటి స్కందాలుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, దశమస్కందమైనా కానీ, నవస్కందమైనా కానీ, అష్టమస్కందమైనా కానీ, సప్తమస్కందమైనా కానీ ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. రైట్, అంటే ఇక్కడ జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇది అష్టమస్కందం, నవమస్కందం. తర్వాత ఏ స్కందంలో ఏమేమి ఉన్నాయనేది ముఖ్యమైనటువంటి అంశాలు అనమాట. ఇక ఒక్కొక్క స్కందంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశాలు ఏందో చూద్దాం. నెక్స్ట్ సైడ్ రీడింగ్ భాగవత స్కందాలు విశేషాంశాలు. భాగవత స్కందాలు విశేషాంశాలు. భాగవత స్కందాలు విశేషాంశాలు. ఓకే, మరి భాగవత స్కందాలు విశేషాంశాలకు సంబంధించి చూసినట్లయితే ఏ స్కందంలో ఏమేమి ఉన్నది అని చూసినట్లయితే మొట్టమొదటగా ప్రథమ స్కందం. మెయిన్ చెప్తాను, అన్ని చెప్పను. అంటే మెయిన్ అంటే ఏంది? మెయిన్ స్కందాలు మాత్రమే ఇక్కడ డిస్కషన్ చేస్తాను. ప్రథమ స్కందం అని అన్నా, వినాలి. ప్రథమ స్కందం. ఈ ప్రథమ స్కందంలో ఇంతకుముందు చెప్పాను, ఎవరి యొక్క మాతృ ఉదయాన్ని చక్కగా వర్ణించాడు అని అంటే ద్రౌపది యొక్క మాతృ ఉదయాన్ని చక్కగా వర్ణించాడు. మరి ద్రౌపది యొక్క మాతృ ఉదయం ఎందుకు తల్లడిల్లింది అంటే ఇక్కడ ద్రోణాచార్యుని యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామ ఉపపాండవులను చంపినప్పుడు ద్రౌపది అశ్వత్థామను ఉద్దేశించి పలికినటువంటి పలుకులతోటే ఇది ప్రథమ స్కందం అనేటువంటి ప్రారంభమవుతుంది. నా కుమారులు నీకేం ద్రోహం చేశారని వాళ్ళని చంపావని తల్లడిల్లినటువంటి ఉదయంతో ద్రౌపది అశ్వత్థామని నిలదీసేటువంటి పద్యంతో ఈ భాగవతం అనేటువంటిది ప్రారంభమవుతుంది. మరి ఎవరు ఈ ఉప పాండవులు అని చూసినట్లయితే ప్రథమ స్కందంలో ద్రౌపది మాతృ ఉదయాన్ని చక్కగా వర్ణించాడు. ద్రౌపది మాతృ ఉదయాన్ని చక్కగా వర్ణించాడు పోతన. మరి ఇక్కడ అశ్వత్థామ ఉప పాండవులను చంపినప్పుడు ద్రౌపది అశ్వత్థామను నిలదీసినటువంటి సందర్భం. అశ్వత్థామ ఉప పాండవులను చంపినప్పుడు ద్రౌపది అశ్వత్థామను ఉద్దేశించి పలికిన పలుకులతో భాగవతము ప్రారంభమవుతుంది. ఏమంటదంటే నిద్రపోతుంటే చంపేస్తారనమాట. ఉప పాండవులు యుద్ధరంగంలో ఉండరు, మామూలుగా నిద్రపోతుంటే అశ్వత్థామ వచ్చి వాళ్ళని చంపేస్తాడు. ఇదే సంఘటన భారతంలో సౌప్తిక పర్వంలో ఉంటుంది. సౌప్తిక పర్వం భారతంలో ఏ పర్వంలో ఉంటుందనంటే సౌప్తిక పర్వంలో ఉంటుంది. ఏమంటదనంటే అశ్వత్థామను ఉద్దేశించి ద్రౌపది భూసురుడవు బుద్ధిదయ బాసురడవు
శుద్ధ వీరభట సందోహ గ్రేసరుడవు శిశుమారణ మాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి. నువ్వు బ్రాహ్మణునివి, బుద్ధిదయ కలిగినటువంటి వ్యక్తివి. శిశువులను చంపేయడము నీకు ధర్మమా తండ్రి అని అంటది. నెక్స్ట్ ఇంకా ఏమంటదంటే, నా కుమారులు నీకేమైనా ద్రోహం చేసినారా నాయన? చేసేగిలే నా భర్తలు నీకు ద్రోహం చేసిరేమో. నా భర్తలు మీ నాయన అయినటువంటి ద్రోణాచార్యని చంపి ఉండొచ్చు. నా కుమారులను నీకేం అన్యాయం చేసిర్రు? ఎందుకు నా కుమారులను చంపావు అని అశ్వత్థామ నిలదీస్తాను అంట. ఉద్రేకంబునరారు శస్త్రగతులై యుద్ధావనిల్లేరు, కించిం ద్రోహమును నీకు చెయ్యరు, బలోజ్జేకంబుతే తో చీకటిన్ భద్రకారుల పిన్నపాపల రణ ప్రౌఢ క్రియాహీనులను నిద్రాశక్తుల సంహరింపసకట నీ చేతుల్ ఎట్లాడెనో. నిద్రపోతున్నటువంటి చిన్న పాపలను, పసిపాపలను సంహరించడానికి నీకెట్లా చేతులు వచ్చినాయి నాయన అని ద్రౌపది అశ్వత్థామని నిలదీస్తుంది. ఉద్రేకంబునరారు శస్త్రగతులై యుద్ధావని లేరు. అస్త్రశస్త్రాలతోటి యుద్ధంలో లేరు వాళ్ళు. నీకు ఏమీ ద్రోహం చేయలేదు. చీకట్లో వచ్చి భద్రంగా నిద్రపోతున్నటువంటి చిన్న పాపలని, రణంలో లేనటువంటి వాళ్ళను సంహరింపడకు నీ చేతులెట్లు వచ్చినాయి నాయన అని ఆ అశ్వత్థామని నిలదీసినటువంటి సందర్భం అన్నటువంటి. మరి ఈ ఉప పాండవులు అని అంటున్నారు కదా సార్. ఈ ఉప పాండవులు ఎవరి యొక్క కుమారులు అని అంటే, పాండవులకు ద్రౌపదికి కలిగినటువంటి కుమారులే ఉప పాండవులు. ఉప పాండవులు ఎవరికి కలిగినటువంటి కుమారులు? పాండవులకు. ఇప్పుడు ద్రౌపదికి ధర్మరాజు ఉన్నాడు. ధర్మరాజు ద్రౌపదికి కలిగినటువంటి కుమారుడు ఎవరు అని అంటే ప్రతివింధ్యుడు. రైట్. భీముడు ద్రౌపదికి కలిగినటువంటి కుమారుడు సుతసోముడు. అర్జునుడు ద్రౌపదికి కలిగినటువంటి కుమారుడు సుతకర్ముడు. ఈయన కీర్తి అని కూడా అంటారు, సుతకీర్తి అని కూడా అంటారు. నెక్స్ట్ నకులుడు ద్రౌపదికి కలిగినటువంటి కుమారుడు ఎవరు అని అంటే శతానికుడు. నెక్స్ట్ సహదేవుడు ద్రౌపదికి కలిగినటువంటి కుమారుడు సుతసేనుడు. వీళ్ళను ఉప పాండవులు అంటారు. పాండవులకు ద్రౌపదికి మాత్రమే కలిగినటువంటి కుమారులను ఉప పాండవులు అంటారు. అందరు ఉప పాండవులు గారు. ధర్మరాజుకు ద్రౌపదికి కలిగినటువంటి కుమారుడు ప్రతివింధ్యుడు. భీముడు ద్రౌపదికి కలిగినటువంటి కుమారుడు సుతసోముడు. అర్జునుడు ద్రౌపదికి కలిగినటువంటి కుమారుడు సుతకర్ముడు. నకులుడు ద్రౌపదికి కలిగినటువంటి కుమారుడు శతానికుడు. సహదేవుడు ద్రౌపదికి వెళ్ళినటువంటి కుమారుడు సుతసేనుడు. ఇందులో 5 గిట్లలో వీరుడు ఎవరనంటే సుతసేనుడు అంట. గొప్ప వీరుడు. ఒకసారి దుర్యోధనకే 3 చెట్ల నీళ్ళలో దాపిస్తాడు. ఇక చంపేదాని ఆలోచనలో ఉన్నటువంటి సందర్భంలోనే ఆ శ్రీకృష్ణుడు ఎవరు వచ్చి వద్దురా నాయన అని చెప్తే ఊకుంటాడంట. అంత కోపం ఉన్నటువంటి వ్యక్తి, అంత వీరుడు అనమాట ఉప పాండవులలో. అసలు 5గురిని అశ్వత్థామ వచ్చి నిద్రపోతుండే చంపేస్తాడు. అప్పుడు తలడిల్లినటువంటి మాతృ ఉదయంతో ఏడుపుతోటే భాగవతం యొక్క ప్రథమ స్కందం అనేటువంటిది ప్రారంభమవుతుంది. దింపుతాడు ఇక కర్ణరసంలోకి దింపేస్తాడు ఇక భాగవతంలో. పోతన అంటే అది గ్రేట్ అనమాట. అంతే ఇక
ఓకే. ఉప పాండవులు ఇట్లా చెప్పారు. మరి ద్రౌపదికి వెళ్ళినటువంటి కుమారులు బానే ఉన్నది. మరి పాండవులకు ద్రౌపది కాకుండా వేరే భార్యలు ఉంటారా? ఉండరా? ఉంటారు. పాండవుల యొక్క భార్యలు, కుమారులు. పాండవుల భార్యలు, కుమారులు. పాండవుల యొక్క భార్యలు, కుమారులు. మొట్టమొదటగా ధర్మరాజు. ధర్మరాజుకు ఎంతమంది భార్యలు చెప్తారా ఎవరైనా? హౌ మెనీ వైఫ్స్? ధర్మరాజుకు ఎంతమంది భార్యలు? 2 భార్యలు. మెయిన్ ద్రౌపది. ఫస్ట్ ద్రౌపది. ద్రౌపది యొక్క కుమారుడు ప్రతివింధ్యుడు. ఇంకొక ఆమె దేవిక. ఇక అదేమన్నా ఉంటుందా ముచ్చట? ద్రౌపదికి 5 భర్తలే, మళ్ళీ వేరే భర్తలు ఉండరు. దేవిక. దేవిక దేవిక యొక్క కొడుకు అంటే దేవకుడు. 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 ధర్మరాజుకి 2 భార్యలు. ఒక ఆమె ద్రౌపది ప్రతివింధ్యుడు కొడుకు, దేవిక కొడుకు దేవకుడు. తర్వాత భీముడు. భీముడికి ఎంతమంది భార్యలు అంటే 3 భార్యలు. ద్రౌపది ఒక ఆమె. ద్రౌపది యొక్క కొడుకు సుతసోముడు. తర్వాత జలంధర. ఈ జలంధర యొక్క కొడుకే సర్వాంగుడు. ఇంకొక భార్య హిడింబి. ఈ హిడింబి యొక్క కొడుకే ఘటోత్కచుడు. ధర్మరాజు యొక్క భార్యలు 2, ద్రౌపది, దేవిక. ద్రౌపది యొక్క కొడుకు ప్రతివింధ్యుడు, దేవిక యొక్క కొడుకు దేవకుడు. భీముడికి ద్రౌపదికి వెళ్ళినటువంటి కుమారుడు సుతసోముడు. భీముడికి జలేందర్కు కలిగినటువంటి కుమారుడు సర్వాంగుడు. ఈ జలంధర్నే ఖాళీ అని అంటారని ఉన్నది ఒక దగ్గర. ఖాళీ. హిడింబి యొక్క కొడుకు ఎవరనంటే ఘటోత్కచుడు. ఇక తర్వాత పెద్దసారు. పెద్దసారు అంటే ఎవరు? అర్జునుడు. అర్జునుడు. రైట్. అర్జునుడి యొక్క భార్యల్లో మొట్టమొదటి ఆమె ద్రౌపది. కొడుకు సుధకర్ముడు. 2 ఉలూచి. ఇలావాహనుడు. చిత్రాంగద. బబ్రువాహనుడు. సుభద్ర. అభిమన్యుడు. రైట్. ద్రౌపది సుతకర్ముడు, ఉలూచి ఇలావాహనుడు, చిత్రాంగద బబ్రువాహనుడు, సుభద్ర అభిమన్యుడు. ఓకే. ఇది అర్జునుడికి సంబంధించినటువంటి భార్యలు, వాళ్ళ యొక్క కుమారులు. అర్జునుడి తర్వాత నకులుడు. నకులుడి యొక్క భార్య ద్రౌపది. ద్రౌపది యొక్క కొడుకు శతానికుడు. నకులుని యొక్క ఇంకొక భార్య
రేణుమతి. రేణుమతి యొక్క కొడుకు నీరమిత్రుడు. రేణుమతి యొక్క కొడుకు ఎవడనంటే నీరమిత్రుడు. తర్వాత సహదేవుడు. సహదేవుడి యొక్క భార్య ద్రౌపది. ద్రౌపది యొక్క కొడుకు సుతసేనుడు. ఇంకో భార్య విజయ. విజయ యొక్క భార్య సుహోత్రుడు. సుహోత్రుడు. ఓకే. ధర్మరాజుకు 2 భార్యలు, భీమునికి 3 భార్యలు, నకులునికి 2 భార్యలు, అర్జునునికి 4 భార్యలు, సహదేవునికి 2 భార్యలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భార్య అన్నమాట. ఇక ఈ అభిమన్యుడు ఉన్నాడు, వీనికి మళ్ళీ 2 భార్యలు. ఒక ఆమె ఒక ఆమె శశిరేఖ, ఇంకొక ఆమె ఉత్తర. శశిరేఖ, ఉత్తర. ఓకే, రైట్. ఉప పాండవుల యొక్క కథ మహాభారతంలోని ఏ పర్వంలో కలదు అని అంటే సౌప్తిక పర్వంలో కలదు. ఉప పాండవుల యొక్క కథ మహాభారతంలో సౌప్తిక పర్వంలో కలదు. స్త్రీలు రోధించడము మహాభారతంలో ఏ పర్వంలో కలదు అని అంటే స్త్రీ పర్వంలో కలదు. స్త్రీలు రోధించడము మహాభారతంలో స్త్రీ పర్వంలో కలదు. ఓకేనా, రైట్. అంటే ప్రథమ స్కందం మొత్తము ద్రౌపది యొక్క మాతృహృదయాన్ని వర్ణించేటువంటి విధానంలో భాగంగా ఉన్నది. ఇది ప్రథమ స్కందం. తర్వాత మరో ముఖ్యమైనటువంటి స్కందం సప్తమ స్కందం. సప్తమ స్కందం ముఖ్యమైన మాత్రమే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అంటే అట్నే చేసుకోవాలి, కానీ పనికిమాల విషయాలన్నీ అవసరం లేదు. సప్తమ స్కందం. ఈ స్కందంలో ప్రసిద్ధమైనటువంటిది ఏందనంటే ప్రసిద్ధ ఘట్టము ప్రహ్లాద చరిత్ర. ప్రహ్లాద చరిత్ర. ఓకే, ఈ ప్రహ్లాదునికి సంబంధించినటువంటి చరిత్ర. మరి ప్రహ్లాదుని యొక్క తండ్రి పేరు ఏం పేరు అని అంటే ప్రహ్లాదుని యొక్క తండ్రి పేరు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడేమో విష్ణు భక్తుడు, హిరణ్యకశిపుడేమో శివభక్తుడు. మీకు తెలిసిన స్టోరీ ఇదంతా. ప్రహ్లాదుడేమో విష్ణు భక్తుడు, హిరణ్యకశిపుడేమో శివభక్తుడు. ఓకే, ప్రహ్లాదుని యొక్క గురువు చండమార్కుడు. ప్రహ్లాదుని యొక్క గురువు ఎవరనంటే చండమార్కుడు. ప్రహ్లాదుని యొక్క కొడుకు విరోచనుడు. మళ్ళీ విరోచనుని యొక్క కొడుకు బలిచక్రవర్తి. విరోచను యొక్క కొడుకు కాబట్టి బలిచక్రవర్తిని వైరోచనుడు అని కూడా అంటారు. ఇంపార్టెంట్ బిట్ ఇది. బలిచక్రవర్తి యొక్క కొడుకు, అది విరోచను యొక్క కొడుకు కాబట్టి బలిచక్రవర్తి ఆయనని వైరోచనుడు అని కూడా అంటారు. ప్రహ్లాదుని యొక్క తండ్రి హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుని యొక్క కొడుకు విరోచనుడు, విరోచనుని యొక్క కొడుకు బలిచక్రవర్తి. బలిచక్రవర్తునికి ఇంకొక పేరు ఏం పేరు అంటే వైరోచనుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది. మరి ఇక్కడ ఈయననేమో ప్రహ్లాదుడేమో విష్ణు భక్తుడు, హిరణ్యకశిపుడేమో శివభక్తుడు. ఎంతకు విష్ణు భక్తిని మానమంటే మానడు. నేను విష్ణు భక్తిలోనే మునిగి తేలుతాను, నాకు విష్ణువే ప్రధానము
అని చెప్తాడు. మరి పోతన భాగవతంలో సప్తమ స్కందంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఉంది ఏంటంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి 9 మార్గాలు ఉన్నాయి. భగవంతుణ్ణి 9 మార్గాల ద్వారా చేరవచ్చు అనే విషయాన్ని ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికి చెబుతాడు. అంటే పోతన భాగవతంలో ఈ 9 రకాల మార్గాలను నవవిధ భక్తి మార్గాలు అని అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నవవిధ భక్తి మార్గాలు. ఈ నవవిధ భక్తి మార్గాలను పోతన ప్రహ్లాదుని చేత హిరణ్యకశిపునికి చెప్పించాడు. అంటే రాసిండు కాబట్టి చెప్తున్నాడు. ఓకే, ప్రహ్లాదుడు ఎవరికి చెప్పిండు? హిరణ్యకశిపునికి చెప్పిండు. మరి ఏంటివి ఆ నవవిధ భక్తి మార్గాలు అంటే, ఒకటి సఖ్యము, 2 శ్రవణము, 3 దాసత్వము, 4 వందనము, 5 అర్చనము, 6 సేవ, 7 ఆత్మనెరుక, 8 సంకీర్తనము, 9 చింతనం. 1 సఖ్యము, 2 శ్రవణము, 3 దాసత్వము, 4 వందనము, 5 అర్చనము, 6 సేవ, 7 ఆత్మనిర్క, 8 సంకీర్తనము, 9 చింతనం. ఈ 9 రకాల మార్గాల ద్వారా భగవంతుని చేరవచ్చు అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని చెప్తాడు. ఇక ఒక్కొక్క మార్గం అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ సఖ్యము అని సైడ్ పెట్టండి. సఖ్యము అని అంటే ఆగరాదా, తొందరగా ఒక్కొక్కరు దాన్ని చెప్తూనే ఉన్నా మళ్ళీ చింతనం అంటే ఏందని అంటావు. ఓదాన్ని చెప్పుకుంటూ వస్తున్నా కదా, అప్పుడే చింతనం అంటే ఏందని అంటుంటివి. నేను 9 ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నా కదా, ఎందుకు ఇంత తొందర? వద్దా ఇక ఒక్కొక్క దాని గురించి చెప్పడం? డైరెక్ట్ చింతనం అంటే అయిపోతుందా? ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా, తొందరపడకు. రైట్. సఖ్యము అని అంటే ఏంటంటే మిత్రుత్వం. సఖ్యము అని అంటే మిత్రుత్వం. అంటే మిత్రుత్వం ద్వారా భగవంతుని చేరవచ్చు. మరి మిత్రుత్వం చేసి భగవంతుని చేరిన వారు ఎవరో చెప్తారా? మిత్రుత్వం ద్వారా భగవంతుని చేరిన వాళ్ళు ఎవరో చెప్తారా? మిత్రుత్వం ద్వారా భగవంతుని చేరిన వారు ఎవరో చెప్తారా? రైట్. మిత్రుత్వం ద్వారా భగవంతుని చేరడం. మిత్రుత్వం ద్వారా భగవంతుని చేరడం. ఒక కుచేరుడు ఒక్కడే ఉన్నాడా? ఇంకా లేరా? కుచేలుడు, ఈయనకే సుధాముడు అనేటువంటి పేరుంది.
ఇంకెవరన్నా ఉన్నారా? మిత్రుత్వం ద్వారా భగవంతుని చేరినటువంటి వాళ్ళలో అర్జునుడు కూడా ఉన్నాడు. అర్జునుడు భగవద్గీత చెప్తాడు. నెక్స్ట్ ఇంకొక ఆయన ఉద్ధవుడు. ఉద్ధవుడు కూడా ఉద్ధవ గీతం అని అంటారు దాన్ని. ఉద్ధవుడు అని అంటే ఉద్ధవ గీతం. ఉద్ధవ గీతం అని అంటే శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించినటువంటి గీతమునేమో భగవద్గీత అని అంటే, శ్రీకృష్ణుడు తన మిత్రుడైనటువంటి ఉద్ధవునికి బోధించిన దాన్ని ఉద్ధవ గీతం అంటారు. ఉద్ధవ గీతంలో ఏముంటాయనంటే యోగ భక్తి. యోగ భక్తి అంటే ఉద్ధవ గీతంలో మిత్రుత్వం ద్వారా భగవంతుణ్ణి చేరవచ్చు, ఇది ఒక మార్గము అనే విషయాన్ని ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికి చెప్పాడు. ఓకేనా? తర్వాత రెండవది శ్రవణము. రైట్. శ్రవణము అని అంటే వినడం ద్వారా భగవంతుని చేరడం. వినడం ద్వారా భగవంతుని చేరిన వారు ఎవరో తెలుసా? వినడం ద్వారా భగవంతుని చేరడం. వినడం ద్వారా భగవంతుని చేరిన వారు మిత్రుత్వం ద్వారా భగవంతుని చేరిన వాడు అర్జునుడు అయితే, వినడము ద్వారా భగవంతుణ్ణి చేరిన వాడు ఎవరు అనంటే పరీక్షితు మహారాజు. భాగవత కథను సుఖమహర్షి చేత వింటాడు కదా పరీక్షితు మహారాజు. మహాభారత కథను విన్నదెవరు? జనమేజయుడు. వైశంపాయనుడు జనమేజయునికి చెప్తాడు, ఆయన కూడా భగవంతుని చేరుకుంటాడు. అదేవిధంగా ధర్మరాజు వినడం ద్వారా భగవంతుని చేరుకోవడం. నెక్స్ట్ హరికథ శ్రోతలు, హరికథను వినేటువంటి వాళ్ళు, ఎవరు హరికథ వింటే వాళ్ళు భగవంతుని చేరుకుంటారంట. ఎవరు హరికథ వింటే వాళ్ళు భగవంతుని చేరుకుంటారు. ఇది నవవిధ భక్తి మార్గాల్లో చెప్పినటువంటి అంశం. ఓకేనా? తర్వాత దాసత్వం. దాసత్వం అంటే భగవంతునికి దాసునిగా మారడం ద్వారా, భగవంతునికి దాసునిగా మారడం ద్వారా భగవంతుని చేరడం. భగవంతునికి దాసునిగా మారడము ద్వారా భగవంతుణ్ణి చేరడం. ఎవరు భగవంతునికి దాసునిగా మారి భగవంతుణ్ణి చేరింది ఎవరు అని అంటే హనుమంతుడు. హనుమంతుడు ప్రత్యక్షంగా దాసునిగా మారాడు. హనుమంతుడు దాసత్వం. వినడం ద్వారా భగవంతుని చేరడము, మిత్రుత్వం ద్వారా భగవంతుని చేరడం, భగవంతునికి దాసునిగా మారడం ద్వారా భగవంతుని చేరడం. ఓకే. తర్వాత వందనం. రైట్. వందనము అని అంటే ప్రణమిల్లి నమస్కారం చేయడం. ప్రణమిల్లి నమస్కారం చేయడం అని అంటే ఇట్లా ప్రణమిల్లడం. ప్రణమిల్లి నమస్కారం చేయడం. ఉదాహరణ,
హరికి నమస్కారం చేసే ప్రతి ఒక్కరు, హరికి మాత్రమే, విష్ణువుకు, శివునికి కాదు, మళ్ళా హరికి నమస్కారము చేసే ప్రతి ఒక్కరు భగవంతుని చేరుకుంటారు. హరికి, విష్ణువుకు నమస్కారం ప్రణమిల్లి నమస్కారం చేసినటువంటి ప్రతి ఒక్కరూ భగవంతుని చేరుకుంటారు. ఓకే, ఇది వందనం. తర్వాత అర్చనం. అర్చనము అంటే గుడిలో గాని, ఇంటిలో గాని, ఉదయంలో గాని భగవంతునికి అర్చనము చేయటం, భగవంతుని అర్చించడం. గుడిలో గాని, ఇంటిలో గాని. గుడిలో గాని, ఇంటిలో గాని ఉదయంలో గాని భగవంతునికి అర్చనము చేయుట. ఉదాహరణ, గజేంద్రుడు. రైట్. తర్వాత సేవ. సేవ విషయానికి వచ్చినట్లయితే భగవంతునికి పాదాల పూజ చేయడం. భగవంతునికి పాదాల పూజ చేయడం ద్వారా, భగవంతునికి పాదాల పూజ చేయడం ద్వారా భగవంతుణ్ణి చేరడం. భగవంతునికి పాదాల పూజ చేయడం ద్వారా భగవంతుని చేరిన వారు ఎవరో తెలుసా? భగవంతునికి పాదాల పూజ చేయడం ద్వారా భగవంతుని చేరిన వారు ఎవరో తెలుసా? లక్ష్మీదేవి. అదేవిధంగా రుక్మిణి. లక్ష్మీదేవి, అదేవిధంగా రుక్మిణి భగవంతునికి పాదాల పూజ చేయడం ద్వారా భగవంతుని చేరడం. అంటే మొదలగు వారు ఇంకా చాలా మంది ఉంటుండొచ్చు, నేను కొన్ని 2-3 ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. తర్వాత ఆత్మనెరక. ఆత్మనెరక అంటే ఏంటంటే ఆత్మ నివేదనం. ఆత్మ నివేదనం అంటే ఆత్మను మొత్తము అతనికి సమర్పించడం. అటువంటి వాళ్ళలో ఆత్మ నివేదన మొత్తం సమర్పించడం. అటువంటి వాళ్ళలో ఆత్మ నివేదనం ద్వారా భగవంతుని చేరడం. ఆత్మ నివేదనం ద్వారా భగవంతుని చేరడం. గజేంద్రుడు బలిచక్రవర్తి, విభీషణుడు, గోదాదేవి ఆత్మ నివేదన ద్వారా భగవంతుని చేరడము. గజేంద్రుడు, బలిచక్రవర్తి, విభీషణుడు, గోదాదేవి మొదలైన వారు. ఇంకా ఉంటారు చాలా మంది, కానీ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నది. ఓకే, తర్వాత సంకీర్తనం. సంకీర్తనం భగవంతుని యొక్క గుణగణాలను కీర్తించడం. సంకీర్తనం అంటే కీర్తించడం. భగవంతుని యొక్క గుణగణాలను కీర్తించడం ద్వారా
గుణగణాలను కీర్తించడం ద్వారా భగవంతుని యొక్క గుణగణాలను కీర్తించడం ద్వారా భగవంతుణ్ణి చేరడం. మరి భగవంతుని యొక్క గుణగణాలను కీర్తించడం ద్వారా భగవంతుని చేరినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య, క్షేత్రయ్య, తులసీదాసు, మీరాబాయి, అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య, క్షేత్రయ్య, తులసీదాసు, మీరాబాయి వీళ్ళు సంకీర్తనం ద్వారా భగవంతుణ్ణి చేరారు. ఓకేనా? నెక్స్ట్ చింతనము. చింతనము అని అంటే ఓకే, చింతనము అని అంటే విష్ణు నామస్మరణ అని అర్థం. విష్ణు నామ స్మరణ అని అర్థం. ఉదాహరణ ప్రహ్లాదుడు. ఓకేనా? ఓకే, నిత్యము స్మరణ చేసే కోట్లాది ప్రజలు చింతనం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చు. ఓకేనా? నిత్యము స్మరణ చేసేటువంటి కోట్లాది ప్రజలు చింతనము ద్వారా మరి విష్ణునామ స్మరణ చేయడం ద్వారా భగవంతుణ్ణి చేరుకొనవచ్చు. ఓకే, ఇవి నవవిధ భక్తి మార్గాలు. ఈ నవవిధ భక్తి మార్గాల్లో భాగంగా ఇవి ఎవరు చెప్పారు అని అంటే ప్రహ్లాదుడు. ఒక్క నిమిషం, వీడోడు వచ్చిండు, కొరియర్ వాడు సతాయిస్తున్నప్పటి నుంచి.